లైవ్ స్టార్ట్. ఓకే. నా పేరు జి భాస్కర్ రావు అండి. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీని. 2018లో రాకీ ఎవెన్యూ ఫేజ్ 2లో ఫ్లాట్ తీసుకున్నామండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలానే ఉంది. ఏమాత్రం డెవలప్మెంట్ లేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా రామయ్య వేణు గారు ఏమాత్రం సమాధానం చెప్పట్లేదు. అక్కడ ఫోన్ కూడా కన్నా రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా అయోమయం గందరగోళం ఉందండి. దీనివల్ల మాకు ఇక్కడ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. నా పేరు సుబ్బారావు అండి. మీరు 2018లో ఫుల్ అమౌంట్ కట్టి 1200 ఫ్లాట్ చేస్తున్నాను. నేను గుర్రం రాణి గారి ద్వారా ఈ ఫ్లాట్ తీసుకుంటానండి. వారు కొద్ది రోజులు అయిపోతుంది, వయసు వన్ అయిపోయిన వెంటనే ఇది కూడా అయిపోద్ది, కంపల్సరీ అయిపోతుంది వితిన్ 2 years 3 years అని చెప్పుకొచ్చారు. ఇంతవరకు ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఆయన రాకి వేణు గారు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ఫోన్ చేసినా రెస్పాండ్ కావట్లేదు సార్. ఇదే పరిస్థితి. సార్ నా పేరు సురేష్ అండి. నేను చూస్తూ ఉన్నాను కదా. బట్ కాకపోతే ఏంటంటే నేను అప్పుడు 2 yearsలో అయిపోద్దని చెప్పారు యాక్చువల్గా. కాకపోతే ఇంతవరకు ఇంటికి స్టార్ట్ అవ్వలేదు, ఎక్కడ వరకు అక్కడే ఉంది. కానీ ఆయన కనీసం ఇంటికి వెళ్ళినా కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నారో కనిపించట్లేదు. ప్రైవేట్ స్టేటస్ ఏంటో తెలియట్లేదు. రేరా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా 2025 కల్లా అయిపోతుంది. మా భయం చాలా భయంగా ఉంది యాక్చువల్గా. ఏమవుతుంది